సో గురుగారు అద్భుతం. బాగున్నారా? ఫస్ట్ ఆ! మీ మీ ఆశీస్సులు బ్రాస్లెట్ ఎలా ఉంది? బ్రాస్లెట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నిజంగా. అంటే చెప్తే కొందరు అతిశయోక్తిగా ఇదేంటో అని అనుకుంటారు గానీ, ఇది వేసుకున్నాక ఛానల్ వ్యూస్ కూడా పెరిగాయండి. సంతోషం. మాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా చాలా చెప్పాలంటే. సంతోషం. ఎందుకంటే ఒక చిన్న మాట. ఒక దేవాలయం అనేటువంటిది మనకొక పవర్‌ని గానీ, లేదా మనకొక వైబ్రేషన్‌ని గానీ, యెస్. మనకొక నెగెటివ్ నుండి పాజిటివ్ వైపుగా గానీ, అది దేవాలయంలో కూర్చుంటే మనకొక ఫీల్ అది వేరే ఉంటుంది. అవును. అంటే ఒక పవర్ అది. కరెక్ట్. ఎట్ ద సేమ్ టైమ్ మనకు మన ఈ యొక్క కలియుగంలో ప్రెజెంట్ ఉన్నటువంటి బిజీ లైఫ్‌లో అవును. ఎల్లప్పుడూ ఒక పవర్ అనేటువంటిది మన తోడు ఉండాలి. ఉండాలి. యెస్. ఇప్పుడు దేవాలయానికి వెళతాము, వెళ్ళము. లేదా ఎంతసేపు దేవాలయంలో ఉండలేము. అవును. కనుక ఏదో ఒక శక్తి లైక్ మన యందు ఉంటే గనుక ఇప్పుడు జనరల్‌గా మేమంటే ఉదయం సంధ్యావందనం కావచ్చును. అదేవిధంగా అవును. కొంతమేర జప సాధనలు ఉంటవి దీని అవును. దానికి. అవును. సో చేయలేని వారి పరిస్థితి ఏమిటి? అది. కనుక ఆ విధమైనటువంటి జపాలలో ధరించినటువంటి ఆ యొక్క తర్పణాలు విడిచిపెట్టినటువంటి ఆ యొక్క రుద్రాక్షలను చక్కగా అందరూ ధరిస్తే వారికి ఒక పవర్ ఏదో ఒక రకంగా కరెక్ట్ అండి. అవును. వారి మనస్సు కొంతమేర పీస్ ఆఫ్ మైండ్. అవును. మంచి మనసుకు మించినటువంటి దేవాలయం లేదు. కనుక అందరూ కూడా వారి యొక్క బుద్ధి ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నా. సంతోషం ఇక్కడ. మీరు కనబడుతున్నారు, నేను కనబడుతున్నా. నా మనసులో ఏం రన్ అవుతుందో మీరు చెప్పలేరు. అవును. మీ మనసులో ఏం రన్ అవుతుందో ఎవరు చెప్పలేరు. అవును. ఇక్కడ ఉన్నంత సేపే మనం. ఆ కర్టెన్ అవతలికి గానీ, ఆ డోర్‌లోకి వెళ్ళినా కూడా ఏం మీరు అక్కడ చేయరు. ధ్యానం చేస్తారో తెలవదు, జారి పడతారో కరెక్ట్. తెలవదు, అవును. ఏం తెలవదు. మన యొక్క బుద్ధిని ఎప్పటికప్పుడు భగవంతుడు చూస్తూనే ఉంటాడు. 100%. హ్మ్. బయటికి నవ్వుతూ ఉన్నా, బయటికి ఎంతటి బొట్లు పెట్టుకొని, ఎంతటి సంతోషంగా ఉన్నప్పటికీ మన బుద్ధి లోపల. అవును. ఇది మాత్రం 100% భగవంతుడు చూస్తాడు. ఓకే. కనుక అన్నింటి యందు అమ్మవారి యొక్క అనుగ్రహం మేరకు, ఆ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం మేరకు అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంగా ఆ యొక్క రుద్రాక్ష మాలను డిజైన్ చేసి అవునండి. ఇవ్వడము. కనుక అంటే ఒక పవర్ అనేటువంటిది వారి చుట్టూ ఉండాలి. ఇది ఎంతమంది నాకు కావాలని అడిగారో లెక్కలేదు నిజంగా. ప్రజెంట్ ఇక ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉంది. అవును. అవును. కానీ అద్భుతం. మంచి సంతోషం. మాల చాలా ఇచ్చారు. సంతోషం. చాలా సంతోషం గురుగారు. సో, ఇక వారాహి అమ్మవారు. సో, వారాహి అమ్మవారు అంటే కొందరు చెప్తూ ఉంటారు. వారాహి అమ్మవారును ఇంట్లో పూజించకూడదు. హ్మ్. వారాహి అమ్మవారును ఆహ్, దేవాలయాల్లో అంటే లైక్ అంటే ఎవరికైతే ఉపదేశం ఉందో లేదా ఎవరైతే దాన్ని పూజించేటువంటి వారు వేరే, మనం పూజించకూడదు అనేటువంటి నెగెటివ్ ప్రచారాన్ని కూడా కొంతమంది చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. హ్మ్. ఇక్కడ ఒక మాట ఒప్పుకోవాలి ఏమిటంటే, మీ ఫీల్డ్‌లో మీకు సంబంధించినటువంటి వారు మీకు శత్రువులు. కరెక్ట్. 100%. అవును. మా దాంట్లో కూడా ఎవరికి వారే శత్రువులు. కనుక అమ్మవారు అది వారాహి అమ్మవారు మన యొక్క హిందూ అమ్మవారు. కనుక 100కు 100% మనం పూజించవచ్చును. అయితే ఇప్పుడు కొన్ని దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉంటవి. అవును. ఇప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో అది ఇంట్లో ఉండడం వల్ల జరిగేటువంటి రిజల్ట్ ఏమిటి? హ్మ్. ఈ యొక్క మన చేతిలో హనుమంతుల వారు ఈ యొక్క గుట్టను తీసుకొని వెళ్ళేటువంటి అవును. ఫోటో ఉండడం వల్ల అంటే కొన్ని ఫోటోలు ఉండాలి, కొన్ని ఫోటోలు ఉండకూడదు ఓకే. ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరంలో. ఇక్కడ వారాహి అమ్మవారి విషయానికి వచ్చినట్టయితే మనకి ఏ విధంగానైతే దుర్గా అమ్మవారి నవరాత్రులు, గణపతి నవరాత్రులు, అదేవిధంగా శ్రీరాముల వారికి సంబంధించినటువంటి నవరాత్రులు, ఇందులో భాగంగా ఇది గుప్త నవరాత్రులు అని చెప్పబడుతున్నది. గుప్త నవరాత్రులు అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో గుప్తంగా చేయండి. హ్మ్. సో అచ్చా! ఇది ఓకే. గుప్తంగా చేసుకునేది మన బాధ. ఇప్పుడు చిన్నతనంలో ఒక సైకిల్ కావాలి. ఎవరిని అడుగుతారు? మీ డాడీ. తండ్రిని కానీ అవును. అమ్మని కానీ అడుగుతారు.
వారు నేను కొనియను అంటే అలుగుతారు. ఆ అలకలో చాలా రకాలు ఉంటాయి. అన్నం తినకపోవడం కానీ, ఇంట్లోంచి వెళ్ళిపోవడం కానీ, లేదా 2 రోజులు ఫ్రెండ్ ఇంట్లో ఉండడం కానీ, లైక్ ఇంకేదైనా కావచ్చు. ఆ విధంగా అలిగిన తర్వాత మన అమ్మనో, నాన్ననో ఇక వీని బాధ భరించలేకపోతున్నాము, అవును. వీనికి ఒక సైకిల్ అయితే కొనించాలిరా అవును. అనేటువంటి విధంగా మనకు ఏదో రకంగా వారో సైకిల్ కొనిస్తారు. అవును. అదే రకంగా అమ్మవారి యొక్క ఆరాధన చేసే సందర్భంలో అమ్మవారిపై మనకు ఆ అలక ఉండాలి. అంతే. ఓకే. ఆహాహా! ఏ అమ్మవారికైనా. ఆహా! అంటే ఉపవాసము. హ్మ్. ఇప్పుడు 9 రోజులు నవరాత్రుల దీక్ష. అవును. ఏమిటి? ఉపవాసంగా ఉండాలి. అమ్మవారిని పూజించాలి. ఏం ఉపవాసం ఉంటాం? ఏం పూజిస్తాం? అమ్మవారి యొక్క ఫోటోని ఇంట్లో పెట్టొద్దు అని చెప్పి కొందరు అంటున్నారు. ఇంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పి మరికొందరు అంటున్నారు. ఫోటోను కాదు, మీరొక దీపారాధన చేసినా చాలు. ఓకే. ఆల్రెడీ ఫోటో ఇంట్లో ఉంటే మీరు అది స్థాపన చేసుకోండి. ఎట్లా? ఒక పీట వేసి, ఆ పీటపై చక్కగా కూడా ఒక ఎరుపు రంగు కానీ, బ్లూ కలర్ వస్త్రాన్ని కానీ పరిచి, దానిపై కాస్త బియ్యాన్ని పోసి, అమ్మవారి యొక్క ఫోటోను పెట్టి, చక్కగా అమ్మవారికి ఒక మాలను వేసి, దాని ముందు ఒక దీపారాధన చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫోటోను కొనుక్కొని రావాలా అంటే వద్దు అని చెప్పంట. హ్మ్. ఇంట్లో ఉంటే పెట్టండి. రైట్. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, లాస్ట్ నవరాత్రులలో భాగంగా ఒక తల్లి ఇంట్లో అమ్మవారిని పూజించింది 9 రోజులు. పూజించిన తర్వాత 11వ రోజు ఇక పౌర్ణమి వచ్చాక మనకేమిటి, ఆషాఢ మాసంలో ఈ యొక్క అమావాస్య నెక్స్ట్ డే నుండి అంటే పాడ్యం నుండి కూడా నవమి వరకు కూడా మనకు అమ్మవారును కొలుస్తారు. ఆ 9 రోజులు కూడా అయిపోగానే ఆ ఫోటోను తీసుకొని గుడికొచ్చేసింది. హ్మ్. సంకలో పెట్టుకుంది, ఫోటో వచ్చేసింది. మేము అక్కడ గుళ్ళో ఉన్నాం. అది తీసుకెళ్ళింది గుడి వెనకాల పెట్టేసింది ఫోటో. నేను చూస్తూ ఉన్నా. అమ్మ ఏం తీసుకువచ్చారు, ఏం పెట్టారమ్మా అన్న. ఇంట్లో ఉండకూడదు, అమ్మవారి ఫోటో తీసుకువచ్చి పెట్టా అని చెప్పాను. నేను పోయి చూసేసరికి వారాహి అమ్మవారి ఫోటో అది. అసలు మీరు ఎందుకు కొన్నారు? మీరు ఎందుకు పట్టుకోవచ్చి ఇక్కడ పెట్టిండ్రు? అవునా కాదా? అవును. అంటే జనాలు ఇది కావాలి, ఎట్లా చేయాలి అనేటువంటిది తెలుసుకోవట్లేదు. ఇది కావాలి మంచిదే. అవును. ఇప్పుడు పూజ చేశారు, ఇన్ని రోజులు దాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేశారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్తది కొంటారా? హ్మ్. అసలు ఎందుకు కొన్నారు? ఒకవేళ ఫోటో ఉంటే పెట్టుకోండి, లేదా ఫోటో అవసరం లేదు. హ్మ్. ఓకే. అసలు అమ్మవారు ఏమిటి అంటే ఎంతో శక్తి స్వరూపిణి. ఒక్క దీపారాధన చేయండి, ఉదయం సాయంత్రము ఒకటే ఒక దీపారాధన. అది కూడా ఇంట్లో కుదిరితే దక్షిణం వైపుగా దీపారాధన పెట్టండి. ఇంట్లో ఓకే. దక్షిణ మూల ఏదైతే ఉంటుందో ఆ దక్షిణ వైపుగా చక్కగా ఒక పీటను వేసి, ఆ పీటపై కొంత ఆ బియ్యాన్ని పోసి, దానిపై కాస్త 8, 9 తమలపాకులను చక్కగా కూడా పరిచేసి, మధ్యలో ఒక దీపాన్ని పెట్టి, ఓకే. ఇది వారాహి అమ్మవారి యొక్క స్వరూపకంగా భావన చేసుకొని అమ్మవారి యొక్క మంత్రాన్ని చెప్తాను. అది మీరు 3 సార్లు కానీ, లేదా ఒక 12 మార్లు కానీ, లేదా సుమారుగా 54 మార్లు కానీ, 108 సార్లు కానీ చదువుకోండి. ఇట్లా మీరు 9 రోజులు చేసి అమ్మవారికి ఒక దానిమ్మ పండును నైవేద్యం పెట్టాలి. ఓకే. దానిమ్మ పండును కానీ, లేదా అమ్మవారు కొంత శక్తి స్వరూపిణి కనుక వడపప్పు, పాయసము, అదేవిధంగా కొంతమేర మనకు దీన్ని చింతపండు పులిహోర, హ్మ్. లైక్ చింతపండు పులిహోర లేదా నిమ్మకాయతో చేసినటువంటి పులిహోర, పులిహోర. ఇవి మాత్రం అమ్మవారికి నైవేద్యం పెడితే హ్మ్. ఎంతో మురిసిపోతుంది ఓకే. అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. గబుక్కని వెళ్ళి ఫోటో తీసుకొచ్చుకొనేసి ఇంట్లో పెట్టేసి నిమ్మకాయల మాల వేసి 11 రోజులు పూజ అయిపోయిన తర్వాత దీన్ని ఏదో తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తా అంటే వద్దు. హ్మ్. ఒక దీపారాధన చేయండి, సరిపోతుంది. సో తెలియక కొన్నారే అనుకోండి, ఉంచుకోవచ్చు కదా ఇంట్లో. నేను అదే చెప్తున్నా. ఆ. ఉండనివ్వండి, హ్మ్. ఉండనివ్వండి, పర్వాలేదు. దాన్ని మీరు ఏదో భయపడాల్సి, అమ్మవారినే కదా మీరు అదే కదా. పూజించింది 10 అవును. రోజులు. అవును. తర్వాత మీరెందుకు? ఎందుకంటే పిలిస్తే పలికేటువంటి తల్లి సాక్షాత్తు ఈ హిరణ్య కశ్యపుడు అనేటువంటి రాక్షసుడు మనకు ఈ యొక్క భూదేవిని నీటిలోకి తీసుకువెళ్ళేటువంటి సందర్భంలో ఆ విష్ణుమూర్తి ఆగ్రహంతో వరాహ
స్వామి అవతారాన్ని ఎత్తి నీటిలోకి వెళ్ళి ఆ యొక్క హిరణ్యకశ్యపుడిని సంహరించి ఆ భూదేవి అమ్మవారును పైకి తీసుకొచ్చిన సందర్భంలో అమ్మవారు కూడా మురిసిపోయి ఆ యొక్క ఆ వరాహ అమ్మవారి యొక్క రూపకంగా మారిపోతుంది. ఓకే. సో ఇంతటి ప్రత్యేకత కలిగింది. తిరుపతికి వెళ్ళినటువంటి వారు ఎవరైనా కూడా ముందుగా వరాహ క్షేత్రానికి వెళ్ళి దర్శించుకున్న తర్వాతే ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవాలి అనేటువంటి అవునా? మోక్షాన్ని కూడా కలిగినటువంటి మాత. ఓకే. అమ్మవారు కాశీ క్షేత్ర పాలకురాలా? ఓ ప్రతిరోజు రాత్రులు అక్కడ కొన్ని అంటే ఇప్పుడు అంటే ఈ పరిస్థితులు వేరైపోయాయి, కానీ ఒకానొక సందర్భంలో రోజు కూడా అక్కడ రాత్రులు అమ్మవారు తిరిగినటువంటి సందర్భాలు, గల్లు గల్లుమని గజ్జల సౌండ్ కూడా, శబ్దము కూడా విన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. సో లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలైనటువంటి ఈ యొక్క వారాహి మాత. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊరికే అమ్మవారిని పట్టుకోలే, ఉమ్, విన్నరా? సో ఆ వ్రతానికి కూడా వారాహి అనేటువంటి పేరును పెట్టుకున్నాను. అవును. సో అంటే ఇక్కడ నేను అనేది ఏమిటి అంటే, నేను వీడియో మొదట్లో చెప్పానండి, బుద్ధి గురించి చెప్పాను. అవును. సో ఎందుకు ఆ టాపిక్ చెప్పా అంటే, ఇక్కడ మీరు వారాహి అమ్మవారికి మీరు ఎన్ని చేసినప్పటికీ మన బుద్ధి మంచిదై ఉండాలి. అవును. అదొక్కటి సద్బుద్ధి ఉంటే మనకు అమ్మవారు రిజల్ట్ ఇస్తుంది. మీరేం పీఠమే పెట్టక్కర్లేదు, వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి జపాలు వేయాల్సినటువంటి అవసరం లేదు, వారాహి అమ్మవారికి సంబంధించి ఇంకేదో వేయాల్సి, మన బుద్ధి మంచిదుండి ఈ 9 రోజులు దీక్ష తీసుకొని చక్కటి బుద్ధితో అమ్మ నాకు మంచి బుద్ధిని ప్రసాదించు, నేను అనుకున్న పనులు ఇవి, అంటే ధర్మపైనటువంటి పనులు, నేను ఏదో అమ్మాయిని ఇష్టపడుతున్నాను నాకు అమ్మాయి కావాలి ఇలాంటిది కాకుండా ధర్మబద్ధమైనటువంటి కోరికలు నువ్వు కోరుకో, 100% అమ్మవారు నీకు 11 రోజులలో తీరుస్తుంది. ఓపెన్ ఛాలెంజ్. ఓకే. ఖచ్చితంగా.